వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. దేశంలో నేడుతో ముగియనున్న లోక్సభ ఎన్నికల ప్రచారం. ఎల్లుండి 7వ విడత పోలింగ్. ఇవాళ సాయంత్రం తిరుమలకు అమిత్ షా, రేపు శ్రీవారిని దర్శించుకోనున్న కేంద్ర మంత్రి. ఏపీలో పోస్టల్ బ్యాలెట్పై ఆగని రాజకీయ రగడ. ఈసీ నిర్ణయంపై వైసీపీ ఆగ్రహం. ఓటమి భయమేనన్న చంద్రబాబు ఎద్దేవా. నేడు చార్మినార్ వద్ద బీఆర్ఎస్ ధర్నా. రాజముద్రలో మార్పులపై గులాబీ నేతల నిరసన. కొండగట్టులో నేటి నుంచి హనుమాన్ జయంతి ఉత్సవాలు. 3 రోజుల పాటు వేడుక. ఆర్జిత సేవలు రద్దు. ఉత్తరాది రాష్ట్రాల్లో నిప్పుల వర్షం. అత్యధిక ఉష్ణోగ్రతలతో వానుడి ప్రతాపం. నేడు కేరళకు నైరుతి రుతుపవనాలు. మరో వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు రాక. తిరుపతి జిల్లా చంద్రగిరి డీఎస్పీ యశ్వంత్ రాజ్ కుమార్ను డీజీపీ కార్యాలయానికి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. చంద్రగిరిలో ఎన్నికల వేళ జరిగే ఘటనలను ముందస్తుగా పసిగట్టి నిలువరించడం, ఆ తర్వాత శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకే ఇలా చేసినట్టు తెలిపింది. 2 పార్టీల కార్యకర్తల దాడులు, విధ్వంసాలకు తెగబడుతున్న నిలువరించే చర్యలు చేపట్టినందుకు పోలీస్ శాఖ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. యశ్వంత్ రాజ్ కుమార్ 3 నెలల క్రితమే చంద్రగిరి డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. 2019 ఎన్నికల్లో ఇక్కడ రీపోలింగ్ జరిగిన తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంపై ఆయన ప్రత్యేక శ్రద్ధ కనబరచలేదని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి పులవర్తి నాని మధ్య కొంతకాలంగా వివాదాలు తారస్థాయికి చేరినా పోలీసులు పట్టించుకోలేదని చెబుతున్నారు. గడిచిన 3 నెలల్లో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పినట్లుగానే డీఎస్పీ చేశారన్నది టీడీపీ వర్గీయుల ఆరోపణ. ఎన్నికల రోజు ఘర్షణలు నిలువరించడంలో పోలీసులు విఫలమయ్యారు. నెల్లూరు జిల్లా బసవరాజుపాలెంలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలో పోలేరమ్మ జాతర సందర్భంగా గ్రూప్ డ్యాన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్ ఉన్నందున గ్రూప్ డ్యాన్స్లకు అనుమతులు లేవంటూ ఆత్మకూరు సిఐ వేణు, ఎస్ఐ ముత్యాలరావు ఇద్దరు కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. గ్రామం మొత్తం ఒకటై పోలీసులపై తిరగబడ్డారు. గ్రామం నుండి వెళ్ళిపోవాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
పరిస్థితి తీవ్ర ఉధృతంగా మారడంతో చేసేదేమీ లేక పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాష్ట్రంలో ఎన్నికలు కూడా అమల్లో ఉన్నందున ర్యాలీలు, డ్యాన్సులు, పలు పబ్లిక్ కార్యక్రమాలకు అనుమతులు లేవంటూ నిన్న ఆత్మకూరు డీఎస్పీ హెచ్చరికలు జారీ చేశారు. మేడ్చల్ జిల్లా న్యూ ఎల్బీ నగర్లో విషాదం చోటు చేసుకుంది. అఖిల అనే యువతిని ప్రేమ పేరుతో అఖిల్ సాయి గౌడ్ అనే యువకుడు మోసం చేశాడు. దీంతో మనస్తాపం చెందిన అఖిల ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 8 ఏళ్లుగా ప్రేమిస్తున్నానని చెప్పి తీరా పెళ్లికి నిరాకరించడంతో తీవ్ర ఆవేదన చెందింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీలో జూన్ 4న ఓట్ల లెక్కింపునకు ప్రధాన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఆ రోజు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలను ప్రకటిస్తామన్నారు. ఈ మేరకు ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్కు వివరించారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. ఈ నెల 4న ఓట్ల లెక్కింపునకు పక్కాగా ఏర్పాటు చేశామన్నారు మీనా. రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు వెలువడే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 111 నియోజకవర్గాల్లో 20 రౌండ్లలో మధ్యాహ్నం 2 గంటల్లోగా ఫలితాలు వెల్లడిస్తామన్నారు.
61 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్లలో సాయంత్రం 4 గంటల్లోగా ఫలితాలు వస్తాయన్నారు. 3 నియోజకవర్గాల్లో 25 రౌండ్లకు పైగా లెక్కింపులో సాయంత్రం 6 గంటల్లోగా రిజల్ట్ వెల్లడిస్తామని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు ఆలస్యం కాకుండా టేబుల్స్ పెంచుతున్నామని మీనా వివరించారు. మళ్లీ అధికారంలోనికి వచ్చేది వైసీపీ ప్రభుత్వమే. జూన్ 9న రెండోసారి సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానం లేదని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో కౌంటింగ్ చీఫ్ ఏజెంట్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 175 నియోజకవర్గాల చీఫ్ పోలింగ్ ఏజెంట్లు హాజరయ్యారు. ఈ సమావేశంలో సజ్జల పాల్గొని కౌంటింగ్ ఏజెంట్లకు దిశానిర్దేశనం చేశారు. ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సజ్జల ఈ సందర్భంగా సూచించారు. కౌంటింగ్ జరిగేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. అవతల పార్టీ వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఖచ్చితంగా మళ్లీ తామే అధికారంలోనికి వస్తున్నామని, వైసీపీ ప్రభుత్వం మరోసారి ఏర్పాటవుతుందని స్పష్టం చేశారు. జూన్ 9న ప్రమాణ స్వీకారం ఉంటుందని, అందులో ఎలాంటి అనుమానం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మనకు ఏదైతే టార్గెట్ ఉందో దాన్ని రీచ్ అయ్యేట్టు కంఫర్టబుల్గా బ్రహ్మాండంగా వస్తున్న దాంట్లో డౌట్ లేదు. అయితే వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా ఎట్లా చేయాలనేది మనం చేసేది మన టార్గెట్ అది. మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం, బ్రహ్మాండంగా వస్తున్నాం. 9న ప్రమాణ స్వీకారం ఉంటుంది, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే దానికి ఏదో మనం వాళ్ళ ఆటలు సాగనించి వాళ్ళు పెట్టే జరిపే సైకలాజికల్ వాటన్నిటి మనం తట్టుకొని మనం ఏదో వెంబడి దిగకుండా ముందు ప్రియంటివ్ వాళ్ళను ఒక్క ఆట కూడా సాగనివ్వకుండా ఏం చేయాలనే ఉద్దేశంతో మోర్ అలర్ట్గా ఉంటున్నాం. అది దృష్టిలో పెట్టుకొని ఉద్దేశం. సో ఇదంతా కలెక్టివ్గా మనందరం కలిసి ఒక మనకు ఏదైతే టార్గెట్ ఉందో దాన్ని రీచ్ అయ్యేట్టు కంఫర్టబుల్గా బ్రహ్మాండంగా వస్తున్న దాంట్లో డౌట్ లేదు. అయితే వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా ఎట్లా చేయాలనేది మనం చేసేది మన టార్గెట్ అది. మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం, బ్రహ్మాండంగా వస్తున్నాం. 9న ప్రమాణ స్వీకారం ఉంటుంది, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే దానికి ఏదో మనం వాళ్ళ ఆటలు సాగనించి వాళ్ళు పెట్టే జరిపే సైకలాజికల్ వాటన్నిటి మనం తట్టుకొని మనం ఏదో వెంబడి దిగకుండా ముందు ప్రియంటివ్ వాళ్ళను ఒక్క ఆట కూడా సాగనివ్వకుండా ఏం చేయాలనే ఉద్దేశంతో మోర్ అలర్ట్గా ఉంటున్నాం. అది దృష్టిలో పెట్టుకొని ఉద్దేశం. సో ఇదంతా కలెక్టివ్గా మనందరం కలిసి ఒక ఇదిలా ఉంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్కు మెయిల్ ద్వారా వైసీపీ రిక్వెస్ట్ పంపించింది. వైసీపీ సభ్యులు నిరంజన్ రెడ్డి ఈ ఇమెయిల్ పంపించారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఈ నెల 25న ఇచ్చిన ఆదేశాలు గతంలో ఇచ్చిన వాటికి విరుద్ధంగా ఉన్నాయన్నారు. అటెస్టింగ్ ఆఫీసర్ స్పెసిమెన్ సిగ్నేచర్ తీసుకోవడం ఈసీఐ నిబంధనలకు విరుద్ధమన్నారు. ఈ నిబంధన వల్ల సరైన ఓట్లు కూడా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందని చెప్పారు. దీనివల్ల ఎన్నికల నిర్వహణ సమగ్రత దెబ్బతింటుందని, తాజా నిబంధనలను అత్యవసరంగా పరిశీలించి ఎప్పటి నుంచో అమల్లో ఉన్న ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నానని మెయిల్లో కోరారు. ఎన్నికల నిర్వహణలో సమగ్రతను కాపాడేందుకు ఈ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నామని వైసీపీ ఎంపీ పేర్కొన్నారు. అధికారంలోకి వస్తున్నాం, బ్రహ్మాండంగా వస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ రేపు సమావేశం కానున్నారు. పోలింగ్ జరిగిన తీరుతో పాటు అనంతరం జరిగిన పరిణామాలపైన సమీక్ష నిర్వహించబోతున్నారు. బీజేపీ నేతలు కూడా చంద్రబాబును కలిసే అవకాశం ఉంది. విదేశీ పర్యటన ముగించుకుని చంద్రబాబు నిన్న హైదరాబాద్ చేరుకున్నారు. ఇవాళ రాత్రి అమరావతికి వెళ్లనున్నారు. రేపు చంద్రబాబు, పవన్ల సమావేశం ఉంటుంది. ఏపీలో మే 13న పోలింగ్ జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు, పవన్ కలిసి చర్చలు జరిపింది లేదు. తాజాగా వీరిద్దరూ సమావేశం కావాలని నిర్ణయించారు. పోలింగ్ జరిగిన తీరు, ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన పరిణామాలపై ఇరువురు చర్చిస్తున్నారని తెలుస్తోంది. ముందుగా చంద్రబాబుతో పవన్ భేటీ అవుతారని, ఆ తర్వాత బీజేపీ నేతలు కూడా చంద్రబాబును కలవనున్నారని సమాచారం. ఎన్నికల ట్రెండ్, పోలింగ్ సరళి, పోలింగ్ అనంతరం జరిగిన హింస,
రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలపై చంద్రబాబు, పవన్ డిస్కస్ చేసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగి 10 ఏళ్ళు అవుతుంది. దీంతో రాష్ట్ర అవతరణ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. జూన్ 2న అమరవీరులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు. అక్కడే రాష్ట్ర ప్రత్యేక గీతాన్ని, రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని నూతనంగా ఆవిష్కరించనున్నారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ప్రముఖ తెలంగాణ కవి అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతంలో స్వల్ప మార్పులు చేయించి సంగీతాన్ని కంపోజ్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఎంపిక తుది దశకు చేరుకుంది. చిత్రకారుడు రుద్ర రాజేశం గీసిన పలు నమూనాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఒక నమూనాను ఎంపిక చేశారు. ఈ నమూనా తుది రూపుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ పోరాటం, ఉద్యమకారుల త్యాగాలను ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్ర చిహ్నం రూపుదిద్దుకుందని సమాచారం. అయితే తెలంగాణ గీతం చిహ్నంలో మార్పులు చేయడంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఇవాళ ధర్నాకు పిలుపునిచ్చింది. బీజేపీ నేత గోసమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. దుండగులు చంపేస్తామంటూ కాల్ చేసి బెదిరిస్తున్నారని రాజాసింగ్ తెలిపారు. ప్రైవేట్ నెంబర్ల నుండి ఫోన్స్ కాల్స్ వస్తున్నాయన్నారు. తనకు బెదిరింపు కాల్స్ వచ్చిన నెంబర్లను రాజాసింగ్ విడుదల చేశారు. తనకు ఇలాంటి బెదిరింపు కాల్స్ రావడం కొత్త కాదన్నారు రాజాసింగ్. దీనిపై గతంలో ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. అయినప్పటికీ బాధ్యతాయుతమైన పౌరుడిగా ఈ పరిస్థితిని పోలీస్ శాఖకు తెలియజేయడం బాధ్యతగా భావిస్తున్నానని అన్నారు. తనకు కాల్స్ చేసి బెదిరిస్తున్న దుండగులకు సీఎం రేవంత్ రెడ్డి నెంబర్ ఇచ్చారని చెప్పారు. గతంలో అనేకసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. తనకు ఎన్ని నెంబర్లు ఉన్నాయి చెప్పాలంటూ అడిగిన వ్యక్తికి సీఎం రేవంత్ రెడ్డి నెంబర్ ఇచ్చారన్నారు. కనీసం సీఎంకు కాల్ చేసి బెదిరిస్తేనైనా పోలీసులు చర్యలు తీసుకుంటారో లేదో చూడాలని రాజాసింగ్ చెప్పారు. మార్నింగ్ 9:19 AM నుంచి నాకు కంటిన్యూగా థ్రెడ్స్ కాల్స్ వస్తున్నాయి. అదేవిధంగా దీంట్లో కొన్ని కాంటాక్ట్ నెంబర్, ప్రైవేట్ నెంబర్ కూడా వస్తున్నాయి. ధర్మం పట్ల నువ్వు అసలు పని చేయకూడదు, నువ్వు బంద్ చేసుకో, కన్వర్ట్ అయిపో నువ్వు, లేకపోతే నీకు నీ ఫ్యామిలీకి చంపేస్తాం. ఆ విధంగా ప్రతి ఫోన్ నుంచి అదే థ్రెడ్స్ కాల్స్, బెదిరింపు కాల్స్, అదే మాటలు మాట్లాడుతున్నారు. నేనేం చేసిన అంటే, నీ ఎన్ని నెంబర్ ఉన్నాయిరా అని నా అడిగిండు. నేను చెప్పినా నాకు ఇంకొక నెంబర్ కూడా ఉందిరా భయ్ అని చెప్పిన. గూగుల్లో సెర్చ్ చేసి తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నంబర్ వెనక్కి ఇచ్చేసిన. నంబర్ ఎందుకు ఇచ్చిన అంటే, అప్పుడు మన ఎక్స్ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉండే, అప్పుడు కూడా చాలా వరకు కంప్లైంట్స్ నేను ఇచ్చిన. ఒక్క వ్యక్తికి అరెస్ట్ చేయలేదు, ఎంక్వైరీ కూడా చేయలేదు. అసలు ఒక ఎమ్మెల్యేకి థ్రెడ్స్ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక ఎమ్మెల్యేకి థ్రెడ్స్ కాల్ వస్తే ఏం పట్టించుకుంటలే కదా పోలీసు వాళ్ళు. ఒక ముఖ్యమంత్రికి థ్రెట్ కాల్ వస్తే ఏదైనా పట్టించుకుంటారు, ఎంక్వైరీ చేస్తారని ఆ ఉద్దేశంతోనే మా ముఖ్యమంత్రి గారు కూడా నంబరు ఈయనకేసిన. చూద్దాం ముందు ఏమవుతుంది. మార్నింగ్ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ, హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ ఉన్నారంటూ బెదిరిస్తున్నారని రాజాసింగ్ చెప్పారు. ధర్మం కోసం పనిచేస్తే తనను, తన ఫ్యామిలీని చంపేస్తామంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
థ్రెడ్ కాల్స్ వస్తున్నాయని మరోసారి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు తెలంగాణ డీజీపీకి లేఖలు రాశానని రాజాసింగ్ వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్లో ప్రణీత్రావు వాంగ్మూలంతో సంచలన విషయాలు వెలుగులోనికి వచ్చాయి. 1200 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు ప్రణీత్రావు తెలిపారు. జడ్జీలు, రాజకీయ నేతలు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆయన తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యాపారవేత్తలు, ప్రతిపక్షాలకు ఆర్థిక సాయం చేస్తున్న వారి ఫోన్లు ట్యాప్ చేసినట్లు, 8 ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు సిబ్బందితో టచ్లో ఉన్నట్లు ప్రణీత్రావు పేర్కొన్నారు. అధికారికంగా 3 ఫోన్లు కేటాయించగా అనధికారికంగా 5 ఫోన్లతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసినట్లు, ఆర్థిక ప్రతిపక్షాలకు ఆర్థిక సాయం చేస్తున్న వాళ్ళ డబ్బులు ఎప్పటికప్పుడు పట్టుకున్నామన్నారు. పట్టుకున్న డబ్బు మొత్తాన్ని కూడా ఎవరికీ అనుమానం రాకుండా హవాలా నగదు అంటూ రికార్డుల్లో చూపించామని, ఫోన్ ట్యాపింగ్ల కోసం కన్వర్జెన్సీ ఇన్నోవేషన్ ల్యాబ్ సహాయం తీసుకున్నామన్నారు. ఈ ల్యాబ్కు సంబంధించిన శ్రీనివాస్ అనంతర సాయంతో ట్యాపింగ్ను విస్తృతంగా చేశామని, ప్రభాకరరావు సాయంతో 17 సిస్టమ్ల ద్వారా ట్యాపింగ్కు పాల్పడ్డామని ప్రణీత్రావు తెలిపారు. రెండు లాగర్ రూమ్లలో 56 మంది సిబ్బందిని ఏర్పాటు చేసి ట్యాపింగ్ చేశామని, ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు నుంచి ట్యాప్ని ఆఫ్ చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ట్యాపింగ్ మొత్తాన్ని ఆపివేయాలని ప్రభాకరరావు చెప్పారన్నారు. ప్రభాకరరావు రాజీనామా చేసి వెళ్లిపోతూ ట్యాపింగ్కి సంబంధించిన సమాచారం ధ్వంసం చేయాలని ఆదేశించారన్నారు. ప్రభాకరరావు ఆదేశాలతో 50 కొత్త హార్డ్ డిస్కులను తీసుకువచ్చామని, పాత వాటిలో కొత్త హార్డ్ డిస్కులు ఫిక్స్ చేశామని చెప్పారు. 17 హార్డ్ డిస్కుల్లో అత్యంత కీలకమైన సమాచారం ఉందని, వాటిని కట్టర్తో కట్ చేసి ధ్వంసం చేశామన్నారు. ధ్వంసం చేసిన హార్డ్ డిస్కులు అన్నింటినీ కూడా నాగోల్, మూసారాంబాగ్ వద్ద మూసీ నదిలో పడవేశామని ప్రణీత్రావు వాంగ్మూలంలో తెలిపారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో తదుపరి విచారణ జూన్ 3కి వాయిదా పడింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సహా ఇతర నిందితులపై ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను రౌస్ అవెన్యూ కోర్టు పరిగణలోకి తీసుకుంది. కవిత, చన్ప్రీత్తో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న అందరికీ రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసులో ఈడీ దాఖలు చేసిన 6వ అనుబంధన ఛార్జ్షీట్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మే 10న దాఖలు చేసింది. దీన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంది. జడ్జి కావేరీ బవేజా విచారణ జరిపారు. అనుబంధ ఛార్జ్షీటులో నిందితులుగా పేర్కొన్న 5గురికి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే కవిత, చన్ప్రీత్ను అరెస్ట్ చేశారు కనుక అరెస్టు కాని మిగతా 3 దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్కు నోటీసులు జారీ చేసి కోర్టులో హాజరుపరచవలసిందిగా ఉత్తర్వులు ఇచ్చారు. దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, చన్ప్రీత్, అరవింద్ సింగ్ వీరంతా హవాలా రూపంలో గోవాకు డబ్బు తరలించడంలో సహాయకారులుగా ఉన్నారు. లిక్కర్ పాలసీని తమకు అనుకూలంగా రూపొందించేందుకు గాను సౌత్ గ్రూప్ 100 కోట్ల రూపాయల ముడుపులను ఆమ్ ఆద్మీ పార్టీకి విజయనాథ్ ద్వారా అందించారని, అందులో 45 కోట్ల మొత్తాన్ని హవాలా రూపంలో గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు చేయడానికి తరలించారని చెప్పారు. కవిత 100 కోట్లు ముడుపులు సమకూరిస్తే ఆ 100 కోట్లతో కొంత మొత్తాన్ని గోవాకు తరలించడంలో చన్ప్రీత్, దామోదర్ శర్మ, అరవింద్ సింగ్, ప్రిన్స్ కుమార్ ఆమ్ ఆద్మీ పార్టీ కోసం ఖర్చు చేయడంలో పాత్రధారులుగా ఉన్నారని వారందరికీ కోర్టు నోటీసులు జారీ చేసింది. కవితను మార్చి 16న అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైల్లో కవిత ఉన్నారు. ఆపై కోర్టులో ఇప్పటివరకు దాఖలు చేసిన ఛార్జిషీటులో కవితను కింగ్ పిన్గా దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. కవిత కీలక సూత్రధారిగా, పాత్రధారిగా ఉన్నారని దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. బెంగళూరు నగర శివారులో జీఆర్ ఫామ్ హౌస్లో నిర్వహించిన రేవ్ పార్టీపై దర్యాప్తు ముమ్మరం చేశారు సీసీబీ పోలీసులు. రేవ్ పార్టీలో పాల్గొని డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగు సినీ నటి హేమకు సీసీబీ పోలీసులు రెండవసారి నోటీసులు జారీ చేశారు.
ఈ నెల 27న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని పోలీసులు మొదటిసారి నోటీసులు ఇచ్చారు. తనకు జ్వరంగా ఉందని విచారణకు హాజరయ్యేందుకు 1 వారం సమయం కావాలని ఆమె కోరారు. దీంతో జూన్ 1న విచారణకు రావాలని మరో నోటీసును ఆమెకు పంపించారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేరిట స్టిక్కర్ ఉన్న కారులో వచ్చిన వ్యక్తులకు నోటీసులు జారీ చేస్తామని పోలీసులు తెలిపారు. నేటితో చివరి విడత సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఇవాళ చివరి రోజు హోరాహోరీగా ప్రచారాలకు కసరత్తు చేస్తున్నారు అభ్యర్థులు. ఇవాళ సాయంత్రం నుంచి మైకులు మోగబోనున్నాయి. ఇప్పటి వరకు 6 విడతల్లో 486 స్థానాలకు పోలింగ్ జరిగింది. చివరి విడతలో జూన్ 1న 57 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఇందుకోసం పకడ్బందీ ఏర్పాటు చేస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం. నైరుతి రుతుపవనాలు ఇవాళ కేరళను తాకనున్నాయని భారత వాతావరణ కేంద్రం అంచనా వేస్తుంది. లక్షద్వీప్, కేరళలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. రాబోయే 3 లేదా 4 రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు రేమాల్ తుఫాను తర్వాత భానుడు ఉగ్రరూపం దాల్చడంతో 2 రోజులుగా ఏపీ నిప్పుల కుంపటిని తలపిస్తుంది. రాత్రి ఉష్ణోగ్రతలు పగటిపూట ఉష్ణోగ్రతలతో పోటీ పడుతున్నాయి. విశాఖలో నిన్న ఉదయం 7 గంటలకే ఉష్ణోగ్రత 30 డిగ్రీలు దాటింది. వేడి, ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా ఒంగోలులో 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. ఉత్తర కోస్తాలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్న తేమ కారణంగా ఉక్కపోత తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో ఇవాళ పొడి వాతావరణం ఉంటుందని, గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరుగుతాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. రేపు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.